ఇప్పుడే లైవ్లో సాంబశివరావు మాట్లాడుతున్నాడు. వైఎస్ఆర్సీపీని అసలు బ్యాన్ చేసేయాలి ఎన్నికల కమిషన్, అసలు ఇటువంటి దరిద్ర పార్టీ ఉండకూడదు 5 అని చెప్పి పెద్ద ఎత్తున గడగడలాడే స్పీచ్లు మామూలుగా ఇవ్వట్లేదు మన సాంబ. వాస్తవంగా ఈ రకంగా అంత ఓవర్ యాక్షన్ చేసి అంత దూరం ఎందుకు వెళ్ళాడంటే, ఈ మధ్య మనం లోకేష్ గారి విద్యాశాఖలో డిఎస్సి కుంభకోణం గురించి మనం బయటపెట్టాం. విత్ వాస్తవాలతో సహా అభ్యర్థులే స్వయంగా బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ముందుగా హైకోర్టులో పోరాడుతూ, తర్వాత జగన్ గారి దగ్గరికి వాళ్ళు వచ్చి, అయ్యా మాకు అన్యాయం జరిగింది, ప్రతిపక్ష పార్టీగా మీరు మా ఎందు నుండి మా కోసం నిలబడండి 5 అని చెప్పి విద్యార్థులందరూ జగన్ గారి దగ్గరికి వచ్చి అడగడంతో పెద్ద ఎత్తున దాంట్లో వాస్తవాలు ఏంటి అని చెప్పి జగన్ గారు కూడా పరిశీలించి అప్పుడు వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమంలా తీసుకెళ్ళింది. ఈరోజు నారా లోకేష్ గారి అసమర్థత గురించి రాష్ట్రం మొత్తం చర్చనీయాంశం అవుతూ ఉంది. ఎందుకంటే మేము అంత చేసాం ఎంత చేసాం అని చెప్పి పబ్లిసిటీ పీక్ లెవెల్లో కొట్టుకోవడం, దాంట్లో రియాలిటీ చూస్తేనేమో కనీసం ఒక ఎగ్జామ్ను కూడా ఫెయిర్గా కండక్ట్ చేయలేనటువంటి విధానం రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటూ ఆయన అసమర్థత వ్యక్తి అని చెప్పి మళ్ళీ ఆయన మీద క్లారిటీ అనేది జనాలకు రావడంతో ఇక వీళ్ళు ఏం చేశారంటే, గతంలో వీళ్ళు ఆరోపణలు చేసినట్టు మనం బాగా గుర్తు, జగన్ గారిని దెబ్బ కొట్టాలంటే ఆ కాదాంబరి జత్వాని అంటారు, మళ్ళీ వీళ్ళు సిట్టే చదువుతారు ఆమె కేసు అసలు ఏం లేదు, ఫ్రాడ్ లేదని. ఆ తర్వాత సెకీ ఒప్పందం జగన్ గారు అవినీతి చేసేసారు 5 అని చెప్పి అదానీ గారితో లంచం తీసేసుకున్నారు 5 అంటే అమెరికా కోట అసలు ఏమీ లేదు, అసలు పూర్తిగా ప్యూర్గా అదానీ గారికి క్లీన్ చిట్ ఇచ్చేసింది, అసలు ఎక్కడ లంచాలు ఏమీ లేదు, అంత క్లారిటీగా ఉందని చెప్పి అమెరికా కోర్టు FBI వాళ్ళందరూ గతంలో వచ్చేసారు, జగన్ గారిని అద్దె ఇదని లేపు కొట్టారు. సిద్ధ సభలకి గవర్నమెంట్ డబ్బు ఆడారు, గవర్నమెంట్ బస్సులు పెట్టుకున్నారు 5 అంటే లేదు వైసీపీ సొంతంగా కట్టుకుంది 5 అంటారు. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం చాలా వాటిల్లో జగన్ గారి పైన విపరీతంగా దుష్ప్రచారం చేశారు తప్పితే ఎక్కడ కూడా అది ప్రూవ్ చేసే విధానం లేదు. లడ్డు లాంటి ఇష్యూతో సహా జంతుకు కలిసిందని చెప్పి పెద్ద ఎత్తున జగన్ గారి పైన ఆరోపణలు చేసేదానికి తాపత్రయపడుతూ వీళ్ళు అప్పటికప్పుడు సిట్ అనేది ఫామ్ చేసి చివరికి దేవుడి పైన రాజకీయాలు చేయడానికి ముందుకెళ్ళి సుప్రీంకోర్టు CBI సిట్ నియమిస్తే జంతుకో లేదు ఏం లేదు అంతా బాగుంది లడ్డు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేదాకా వెళ్ళారు. అంటే వీళ్ళు రాజకీయం ఏ రకంగా వెళ్తుందో మనం తెలుసు. జగన్ గారిని టార్గెట్ చేసుకోవడానికి విచ్చలవిడిగా అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఈరోజు సాంబశివరావు ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఇది జరిగింది 5 అని చెప్పి ఎగ్జామ్ కండక్ట్ చేయిందంట. ఈ చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారంట. ఆ నోటిఫికేషన్ ఇచ్చింది జగన్ గారు వచ్చాక ఎగ్జామ్ కండక్ట్ అయితే, ఆ తర్వాత కరోనా లాంటివి ఇబ్బంది వస్తే కరోనా సమయంలో మూల్యాంకనం అనేది ఆన్లైన్ పద్ధతిలో చేశారు. ఆ ఆన్లైన్ పద్ధతిలో చేయటం అనే దాంట్లో ఫాల్ట్ అనేది జరిగింది. OMR షీట్లో ఏదైతే ఉందో మార్క్ లిస్ట్ అనేది ఫెయిర్గా జరగలేదు. ఆ తర్వాత ఇంటర్వ్యూల్లో కూడా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వేసి జాబులు ఇచ్చారు అని చెప్పి ఒక అసత్యమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. CSFL రిపోర్ట్లు మనం చూస్తే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది జరగలేదు, అంత ఫెయిర్గా జరిగింది. ఈ ఎగ్జామ్ కండక్షన్ ఏదైతే ఉందో గ్రూప్ 1 పోస్టుకు సంబంధించిన 160 మంది పెద్ద ఉన్నత స్థాయి చదువుకున్న వ్యక్తులు, వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, అంటే వీళ్ళు ఎక్కడ కూడా ఫాల్ట్ అనేది జరగలేదని ఆ CSFL రిపోర్ట్ మనం చూసాం. ఆ తర్వాత హైకోర్టులో ఆ టైంలో కరోనా లాంటి విపత్కర సమయంలో ఎట్లా ఇది ఎక్కువ రోజులు మనం ఈ ఆన్సర్ షీట్లన్నీ ఇక్కడ భద్రపరచలేము, ఏదైనా ఇబ్బంది జరిగితే ఏదైనా ఇబ్బంది అది అని చెప్పి ఆన్లైన్లో జరపాలి అని చెప్పి ఆలోచన చేశారు. ఎందుకంటే వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు అనేది ఎక్కువ రోజులు ఒక 6 నెలలు సంవత్సరం అదే OMR అదే ఎగ్జామ్ ఆన్సర్ షీట్లు ఏదైతే ఉన్నాయో పూర్తిగా అక్కడ పడేసి ఎక్కువ రోజు సాగదీసి ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తాం, ఎప్పుడు ఆన్సర్ మీకు జాబితా ప్రకటిస్తాం అంటే ఆ విద్యార్థులకు కూడా వాళ్ళ మైండ్లో కూడా ఏముంటుందంటే, అబ్బా ఏంది గోళ ఇన్ని రోజులు ఇది ఫెయిర్గా జరగలేదు అనుకుంటారు. కాబట్టి అంత ఇబ్బందులు కూడా ఆన్లైన్లో మూల్యాంకనం చేస్తే హైకోర్టు కూడా సమర్థించింది. ఆ తర్వాత సిట్టేళ్ళు వీళ్ళు చెప్పినా కూడా ఎవరు చెప్పినా కూడా ఫెయిర్గా జరిగింది, OMR షీట్లో ఆన్లైన్లో జరిగిందంటే అదే మార్కులని మేము వెరిఫికేషన్ చేసాం కరెక్ట్గా ఉందని చెప్పి వీళ్ళ సిట్టే చెప్పింది. ఇంకా ఇదంతా ఎందుకు చేస్తున్నారు 5 అని చెప్తే, నారా లోకేష్ గారు డిఎస్సి కుంభకోణం మనం బయట పెట్టి పూర్తిగా ఇది జరుగుతుంది, స్పోర్ట్స్ కోటాల్లో సీట్లు అమ్ముకున్నారు 5 అని చెప్పి మనం మాట్లాడుతుంటే వీళ్ళది పూర్తిగా జనాల మీదకి డైవర్షన్. మనకు తెలుసు కదా, వీళ్ళకి ఏది ఇబ్బంది వచ్చినా విజయవాడ వరదలు వస్తే లడ్డూ లాంటి ఇష్యూని తీసుకొచ్చారు. ఆ లడ్డూ లాంటి ఇష్యూ మీద పడిపోయి గందరగోళం సృష్టించి అబ్బో ఎటా అది ఇది అనుకుంటే వెంటనే షర్మిలా గారిని తీసుకొచ్చారు. ఇంకా షర్మిలా గారి విషయంలో కూడా టీడీపీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ అఫీషియల్ పేజెస్లో వాళ్ళు రాసుకున్నటువంటి జగన్ గారు షర్మిలా గారు రాసుకున్న లెటర్లు, షర్మిలా గారు రాసిన లెటర్ టీడీపీ పేజెస్లో పోస్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పి వెంటనే సెకీ లాంటి ఒప్పందం 5 అని చెప్పి గందరగోళం చేశారు. వీళ్ళ వ్యవహారం అంతా అలాగే ఉంటుంది. కాదాంబరి జత్వాని అంటారు, అట్ అంటారు, ఇట్ అంటారు, మొత్తం చూస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాలు ప్రతిదీ డైవర్షనే. చివరాఖరికి ఇదిగో ఈ డిఎస్సి డైవర్షన్ అంటే మీ హయాంలో 160 పోస్టులు, ఇదిగో ఇది జరిగింది అది జరిగింది అంటారు.
ఏదో జరిగిందని మీకు ఒపీనియన్ ఉంటే మీ సిట్ వద్దు, సిబిఐకి ఇవ్వండి. మీ చేతుల్లో సిట్ అంటే సిట్టు, స్టాండ్ అని చెప్పి మద్యం కుంభకోణంలో ఇంతవరకు 2 ఏళ్ల నుంచి విచారణ చేస్తూ కనీసం ఇదిగో ఇది వాస్తవం, ఇదిగో ఇది ప్రూఫ్, ఇదిగో ఈ డబ్బు ఇక్కడికి వెళ్ళిందని చెప్పి ఎక్కడైనా చూపించారా? ఎంతసేపు 3,000 కోట్లు, 30,000 కోట్లు, 6,000 కోట్లు, ఇందా సాంబా కూడా అంటున్నాడు 30,000 కోట్లు అని. ఎంతసేపు ఈ డబ్బా మాటలు చెప్పే బదులు పూర్తిగా సిబిఐకి అప్పచెప్పండి. సిబిఐ తేల్చిద్ది కదా. సిబిఐకి అందరికి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి అత్యున్నత విచారణ వ్యవస్థ కదా అది. ఆ వ్యవస్థకి ఇవ్వండి, వాళ్ళని ఆదేశించండి, రెండింటిపైన విచారణ చేయండి. డిఎస్సి కుంభకోణం పైన, అట్ ద సేమ్ టైం మీరు ఆరోపణలు చేసే గ్రూప్ 1 పోస్టుల పైన, 160 పోస్టుల పైన క్లారిటీ వచ్చింది కదా పబ్లిక్కి. అట్లా చేయరు. ఇది ఒక రాజకీయంగా అడిదిప్పి మీ ఇష్టానుసారితులు ఎప్పుడు కావాలంటే అప్పుడు డైవర్షన్ చేయడానికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తిప్పుకోవడానికి ఇది పనికొచ్చి తప్పితే పూర్తిగా దీన్ని ఏదో చేసి జనాలకు మంచి చేయాలన్న ఆలోచన అయితే మీ దగ్గర అయితే లేదు. ఇది పబ్లిక్ క్లారిటీగా అర్థమవుతుంది. సాంబా నువ్వు ఎంత రెచ్చిపోయినా పేపర్లో చదువుకొని వచ్చి బట్టి విపరీతంగా ఓపిక దంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఏది పడితే అది మాట్లాడిన జనాలు నమ్మరు. నిన్ను కామెడీగానే చూస్తారు, నిన్ను కామెడీగానే మాట్లాడుతారు ఎవరైనా.